సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వేడపాలెం మండలం రామన్నపేటలోని ఎన్టీఆర్ ఫిష్ మార్కెట్ లో పరిసరాల పరిశుభ్రత సమస్యలు తీవ్రంగా మారాయి. చేపలు, జంతువుల అవశేషాలు డంప్ యార్డ్ లో వేయకుండా సమీప కాలువలలో పడిస్తుండటంతో నీరు కలుషితమై దుర్వాసన వ్యాపిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి వద్ద ఇసుక పెరుగుపోవడంతో ప్రమాదాలు ముప్పు ఉందని చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పరిశుభ్రత, రోడ్డు భద్రత సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ పడదేమంటావా? బాపట్ల జిల్లా చీరాల పట్టణం 31వ వార్డు విజిలిపేట, మరియమ్మపేట సెయింట్ ఆన్ స్కూల్ సమీపంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారని తెలిపారు. దళిత సంఘాల నాయకులు మల్లెల బుల్లిబాబు, మాచవరపు జూలియన్, నేరుగా రమేష్ బాబు, దండేల కృష్ణ ఈ విషయంపై ఆర్డీఓ, తహసీల్దార్లను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యల మీద కలవటం జరిగింది. దరిమిల గతంలో పోయిన వారం మరి ఆర్డీఓ గారిని కలిసి ఇదే అంశం మీద మరి ఆర్డీఓ గారితో మాట్లాడటం జరిగింది. పేద ప్రజలైనటువంటి వారికి చీరాల నియోజకవర్గంలో ఎంతో మందికి మరి ఇల్లు కట్టుకునేదానికి ఇళ్ల స్థలాలు లేక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అయితే కొంతమంది పెత్తందారులు ఖాళీగా ఉన్న కొన్ని సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకొని దొంగ పట్టాలు సృష్టించి అవి అమ్ముతున్నారు. నేను ఈ పత్రిక ముఖంగా చెప్పడం ఏంటంటే, పేద ప్రజలైనటువంటి వారు మీరు గమనించుకొని ఆ దొంగ పట్టాలని కొనుక్కుంటే మోసపోతారు. ఎంఆర్ఓ గారు కూడా అదే చెప్పాడు. మీరు ఏదైనా తీసుకోదలుచుకుంటే అది రెవెన్యూలో ఎంక్వైరీ చేసుకొని తీసుకోండి, లేదంటే మళ్ళా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి అవన్నీ కూడా పడేయటం. కల్లపాలెం ఎస్ఐ రవీంద్ర సేవలు అభినందనీయమని బాపట్ల జిల్లా డీఎస్పీ చంద్రమౌళి తెలిపారు. కల్లపాలెం జాతీయ రహదారి పక్కన ప్రయాణికుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ శాఖను ఆయన ప్రశంసించారు. కార్యక్రమానికి ఎస్ఐ ఎస్ రవీంద్ర అధ్యక్షత వహించగా డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల ప్రజల రక్షణలో రవీంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి రమ్మా, కొంచెం ముందుకు రా. ఒకసారి చూడండి సార్ ఒకసారి గ్రామంలో ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని పోలీస్ ఆధ్వర్యంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ఎండాకాలంలో ప్రారంభించడం, ఎస్ఐ గారి ఇనిషియేషన్ తీసుకోవడం చాలా మంచి పరిణామం. యాక్చువల్గా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ లేనిది ఏ ప్రాణి కూడా ఇది కాదు. తర్వాత ఈ సంవత్సరం ఎల్నినో కారణంగా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయని తెలుస్తుంది. తర్వాత ఈ కుండ వాటర్ చాలా మంచిది. నేను కూడా ఫ్రిజ్ వాటర్ కంటే ఈ కుండ వాటరే ఎక్కువ యూజ్ చేస్తుంటాను, ఆరోగ్యానికి మంచిది.
ఎక్కువ వాటర్ సేవించి ఎండాకాలం మీరు చేసుకోండి. థ్యాంక్ యూ. అదేవిధంగా బాపట్ల జిల్లాలో ఈ వాహనదారులకు, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ లేనందువలన ఎక్కువ యాక్సిడెంట్ జరిగి ఎక్కువ మంది చనిపోతున్నారు. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ నెల నుంచి మా వాళ్ళు పోలీసు వాళ్ళు శిరోరక్ష ప్రాణరక్ష అనే ప్రోగ్రామ్ని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇనిషియేషన్ చేయడం జరిగింది. ప్రజలందరూ హెల్మెట్స్ తప్పనిసరిగా వాడండి, మీ ప్రాణాన్ని రక్షించుకోండి. అదేవిధంగా మీ కుటుంబాన్ని కూడా, ఒక యాక్సిడెంట్ జరిగితే అతని వరకే కాదు పరిమితము, కుటుంబం మొత్తం కూడా రోడ్ బజార్ను పడుతుంటుంది. నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను. చిన్న మొత్తం బాడీ మీద ఎక్కడ ఇంజరీస్ లేకపోయినా సరే ఒక్క హెడ్ ఇంజరీ జరిగి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చాలా మంది చనిపోతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ మస్ట్గా యూజ్ చేసుకోండి. మీరు ఒక్కసారి ఫైన్ కట్టే అమౌంట్ పెట్టుకుంటే హెల్మెట్ ISI మార్క్ హెల్మెట్ వస్తుంది. అందరూ తప్పనిసరిగా చూడండి. అదేవిధంగా చాలా మంది విలేజర్స్ ఎట్లా ఉంటారంటే, ఈ పొలం పనికే కదా పోయి వస్తుంది, 1 కిలోమీటరే కదా అనుకుని బయలుదేరతారు. హెల్మెట్ ఉంటుంది ఇంట్లో, కానీ దాని వాటర్. శ్రీ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలలో భాగంగా గురువారం వందలాది భక్తులు అమ్మవారికి సారీ సమర్పించారు. జయంతి ఉత్సవాలలో ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 6 రోజులుగా అమ్మవారి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో వైభవయుతంగా నిర్వహిస్తున్నారు. 6వ రోజు గురువారం మహిళా మాతలు తమ ఇంటి నుండి పసుపు, కుంకుమ, చలిమిడి, స్వీట్ వంటి పలు రకాల పదార్థాలతో కూడిన వస్తువులను తీసుకువచ్చి అమ్మవారికి సారీ రూపంలో సమర్పించడం జరిగింది. పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో లలిత సహస్రనామ పారాయణం పఠించి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో మమేకమయ్యారు. అమ్మవారి జన్మదిన మహోత్సవాల భాగంగా శుక్రవారం సాయంత్రం నందన భజన మండలి ఇంద్రరాణి శిష్య బృందంచే భక్తి శ్రద్ధలతో కోలాటం నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు, ప్రత్యేకంగా అలంకరణతో వాసవి కనక పరమేశ్వరి అమ్మ దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం బాపట్ల అధ్యక్షులు కొత్తగా మిత్రాలయన్ కొత్త మాసు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు బి అనిల్, గౌరవ అధ్యక్షులు తటుపర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు. భక్తులు మహిళా మాతలందరూ కూడా అమ్మవారికి సారె తీసుకొచ్చారండి. కార్యక్రమం జరిగింది. ఈ సారెలో అందరూ ఎవరి శక్తి కొలది వాళ్ళు పసుపు, కుంకుమ, చీరలు, కొంతమంది స్వీట్ లాట్లు, అట్లా వందలాదిగా భక్తులు మహిళా మాతలు పాల్గొని అమ్మవారికి సారె తీసుకురావడం జరిగింది ఈ రోజు కార్యక్రమం. మరి ఇలాగే ప్రతిరోజు కూడా ఒక్కో కార్యక్రమంతో మేము దిగ్విజయంగా అమ్మవారి జన్మదినోత్సవాలు చేయడం జరుగుతుంది. రేపు 26వ తారీఖు అమ్మవారి జన్మదినోత్సవం. ఆ రోజు 102 కలశాలతో అమ్మవారికి 102 కలశ ఊరేగింపు మరియు అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఉదయం సాయంత్రం లక్షకు. బాపట్ల జిల్లా చీరాలలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్వీయ జనగణన కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా పెరుగుదల కార్యక్రమం చేపట్టాయి. ఈ విధానం వలన ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, 1వ పట్టణ సిఐ సోమశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 30 ఏప్రిల్ వరకు తీసుకోవడం జరిగింది. మే 30 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ జనగణన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ కమిషనరు మరియు అధికారులు, అలాగే సచివాలయం స్టాఫ్, స్పెషల్ ఆఫీసర్ ప్రత్యూష గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అధికారులకి, అనధికారులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. కరోనా సమయం ముందు చేయాల్సినటువంటి కార్యక్రమం ఆనాడు ఆగిపోవడం, ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశం వైజ్గా
అన్ని ప్రాంతాల్లో జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభుత్వాలు ఆదేశించడం, దానికి కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి కార్యక్రమాన్ని ఒక రూపకల్పన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏం జరుగుతుందంటే జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పెంచుతుంది. అలాగే విద్యా ప్రమాణాల్లో జనగణన ఎంతో సహాయపడుతుంది. చీరాలలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏపీ పోలీసెట్ 2026 ప్రవేశ పరీక్షలు శనివారం విజయవంతంగా నిర్వహించారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. పరీక్షకు వచ్చిన విద్యార్థుల కోసం బస్సు, త్రాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు పడతాను? రెండింటికి 2:30 టైంలో రండి సార్. ఏమైంది సార్? ఏడాడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.